నంద్యాల జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ కాలేజీలో ఓ లెక్చరర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ఆ లెక్చరర్ హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. అయ్యప్ప స్వామి మాల ధరించిన భరత్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి కాలేజీకి వచ్చాడు. అయితే అక్కడ ఓ లెక్చరర్ ఆ విద్యార్థిని అడ్డుకున్నారు. మాల ధరించి కాలేజీకి రావడానికి వీలు లేదు, మాల తీసేసి రావాలి అంటూ ఆంక్షలు విధించారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని తరగతి గదిలో కాకుండా నేలపై కింద కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప స్వాములు లెక్చరర్ తీరుపై మండిపడ్డారు. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా, మాల ధారణను అవమానించేలా లెక్చరర్ ఎందుకు ప్రవర్తించారంటూ నిలదీశారు. మీరు బాబు యూనిఫామ్ లేని వాళ్ళు సార్ కింద కూర్చోవటం అన్నాయి. మాల వేసుకున్న వాటి లేని వాళ్ళు కింద కూర్చోవడం ఎందుకు? మీరు కూడా మీ క్లాస్లో కూర్చొని చదువుకోండి అని. ఎంఎన్ఐటీ చదువుతున్నా, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ, ఫస్ట్ ఇయర్ స్వామి. నేను రూమ్లో కూర్చుంటే జోసి సార్ స్వామి కింద కూర్చోమన్నాడు. స్వామి కింద కూర్చోమంటే మాల వేసుకున్నారు స్వామి అంటే అందరూ అంటే ఆ స్వామి ఉండి మాల ఇంటిగానే వేసుకోవాల్సింది వేస్తున్నాను. మాల వేసుకొని కాలేజీకి రావాలి. నేను ఎంఎన్ఐటీ చదువుతున్నా, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీ, ఫస్ట్ ఇయర్ స్వామి. నేను రూమ్లో కూర్చుంటే జోసి సార్ స్వామి కింద కూర్చోమన్నాడు. స్వామి కింద కూర్చో